ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాము రామరెడ్డి తోటలో. ఏదైతే మనకి గవర్నమెంట్ పెన్షన్ చేసిన హై రిస్క్ ఏరియాస్లో ఇది ప్రధానమైనది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ గత వారంలో కలరా కేసులు కానీ డయేరియా కేసులు కానీ ఉన్నాయి. గత వారంలో మనం గుర్తించినట్టు ఒక కలరా కేసు కూడా నమోదైనట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడైతే ఇప్పుడు పబ్లిక్ హెల్త్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వాళ్ళని అడిగి అసలు వాళ్ళకి ఎన్ని డయేరియా కేసులు నమోదైనాయి, ఎన్ని కలరా కేసులు అదనంగా వచ్చాయి అనేది కనుక్కుందాం రండి. మ్యామ్, ఎంతవరకు ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ జరుగుతుంది? ఈ ట్రీట్మెంట్లో ఎన్ని కలరా కేసులు నమోదైనాయి? ఎంతమంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు? 20th ఇద్దరు లూజ్ మోషన్స్తో హాస్పిటల్ అడ్మిషన్ జరగడం జరిగింది. 21st నైట్కి ఒక కలరా కేసుగా నమోదు చేశారు. ఆ కలరా కేసు నిన్న డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారు. అతని కండిషన్ స్టేబుల్గా ఉంది. అది కాకుండా 22nd నుంచి మెడికల్ క్యాంప్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. ఇక్కడ 22nd మెడికల్ క్యాంప్స్ దగ్గర నుంచి మనకు 13 డయేరియా కేసెస్ వచ్చాయి. 13 డయేరియా కేసెస్లో ఒక ముగ్గురు అడ్మిషన్కి వెళ్ళారు. నార్మల్ డైరియా, మైల్డ్ డైరియా కేసెస్, కొంచెం డిస్ట్రెస్లో ఉంటే 3 కేసెస్ మటుకు డిశ్చార్జ్కి పంపించాము. ఆ 3 కేసెస్ అడ్మిషన్లోనే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇవి కాకుండా ఇంకో 13 కేసెస్ ఫీవర్ కేసెస్ వచ్చాయి. మొత్తం 124 ఓపీ అనేది ఈ 3 డేస్లో చూడడం జరిగింది. మ్యామ్, ఇక్కడ మీరు ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళకి తీసుకోమని చెప్తున్నారు? అందరినీ కాచి చల్లార్చిన నీళ్ళే తీసుకోమని చెప్పడం జరిగింది. తీసుకునే ఆహారము ఫ్రెష్గా ఉండేటట్లు చూసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మనకి ఇప్పుడు నమోదైన కేసెస్లో అందరి హిస్టరీలో ఏముందంటే బయట ఫుడ్స్ అనేటివి తినడం జరుగుతుందన్నమాట. పానీపూరి వల్ల కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో బయట ఫుడ్స్ ఏవి తీసుకోకుండా ఏదైనా కానీ వాళ్ళ హౌసెస్లో వండుకొని తినే ఫుడ్సే ఉండాలని చెప్పి జరుగుతుంది. మ్యామ్, ఇంతవరకు ఎవరైతే ట్రీట్మెంట్కి వచ్చారో వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు వచ్చారంటారు? ఇక్కడ వచ్చిండే 13 కేసెస్లో 5 కేసెస్ అరౌండ్ 10 to 12 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళందరూ 30 above వాళ్ళు ఉన్నారు. ఎక్కువ చిన్నపిల్లలకే వచ్చినాయి అంటారా? చిన్నపిల్లలు అంటే పానీపూరి తిని ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళు. సేమ్ డే ఒక పానీపూరి సెంటర్ దగ్గర వెళ్ళి వాళ్ళు తిని ఎఫెక్ట్ అయిన వాళ్ళు అదే రోజు 5 members ఇక్కడ డైరియా కేసెస్ వచ్చినాయి. వెంటనే మేము ఈ విషయాన్ని శానిటేషన్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆయన ఆ పానీపూరి దాన్ని పెట్టనివ్వకుండా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఒక టిఫిన్ సెంటర్కి సంబంధించిన ఒక ఆవిడకి ఇదే విధంగా డైరియాగా నమోదైతే ఆ టిఫిన్ వాళ్ళు కూడా నిన్న ఇక్కడ షాప్ పెట్టడం గమనించి అది కూడా మేము శానిటేషన్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వెంటనే అది కూడా దీపిచ్చేశారు. మనం గుంటూరులో చూసుకుంటున్నట్లయితే డయేరియా, కలరా చాలా విస్తృతంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి పానీపూరి బండి, ఇంకొకటి ఏదైతే కలుషితమైన నీటితో వండుకొని దాన్ని స్టోర్ చేసుకొని తిన్న ఫుడ్ ఏదైతే ఉందో దానివల్ల కలరా అనేది వ్యాపిస్తుంది అని ఇందాక వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రామిరెడ్డి తోటలోనే 5 చిన్నారులకి పానీపూరి తినడం వల్ల డయేరియా అనేది ఒక్క రోజులోనే వచ్చింది. అందుకోసం అధికారులు ఆర్ఓ ప్లాంట్స్ కానివ్వండి, పానీపూరి బండ్లు కానివ్వండి, కొన్ని చోట్ల టిఫిన్ సెంటర్స్ కూడా అన్నిటినీ గుంటూరులో మొత్తాన్ని బంద్ చేయమని చెప్పారు. కానీ అది ఎంతవరకు అమలు జరుగుతున్నది చూద్దాం రండి. ఇప్పుడు ఏదైతే డయేరియా, కలరా కేసుల వల్ల టిఫిన్ సెంటర్స్ క్లోజ్ చేయమని అధికారులు చెప్పారు, మరి మీరు క్లోజ్ చేశారా? అవును, ఈ మంగళదాస్ నగర్ ఏరియాలో డయేరియా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల అధికారుల సూచనల మేరకు వీళ్ళు కొన్ని రోజుల పాటు క్లోజ్ చేయమని చెప్పారు. దానికి మేము అందరం సహకరించి క్లోజ్ చేసాము. మేము ప్రస్తుతానికి వాళ్ళ సూచనల మేరకు క్లోజ్ చేసాము. త్వరలో వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. ఏమేమి చెప్పారు? జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పారండి, అన్నీ చెప్పారు. ఈ హోటల్స్లో ఈ మరి మినరల్ వాటర్ ప్లాంట్స్ ఒకటి, ఈ హోటల్స్ ఒకటి, టిఫిన్ బండ్ల దగ్గర శుభ్రత లేకోకుండా ఉండడం వల్ల అవి తినడం వల్ల కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి చూడాలి, అందువల్ల మేము కొంత క్లోజ్ చేసాం. 3 दिन पहले आए तो कुछ पर्चा लिख के दे गए, बोले बंडी बंद करना, और शाम को 6 बजे आए तो व्यापार चलते चलते बंद करा दिया, मंडी घर को भेज दिया, बोलते बंद रखो अभी, बोलते तब चालू रखना। कितना दिन बंद करना? 5 दिन 10 दिन बोला कि 5 दिन 10 दिन रखो बंद। वो हमने बोला, वो भी बोला कि पानी जो लेके जाते, पानी से अगर प्रॉब्लम है तो पानी नहीं ले जाते, कटलेस, दही पूड़ी, सेव पूड़ी ये सब चलाते, बोलते बंदी रखना ही नहीं।
कोई है सफाई अच्छा है? हाँ सफाई अच्छा नहीं, सफाई देख लो, कोई प्रॉब्लम हो तो वो बोलो, कोई प्रॉब्लम नहीं बोले वो बंडी रखना ही नहीं है अभी। చూశారు కదా 9 హై రిస్క్ ఏరియాలలో కలరా, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్న కారణంగా అధికారులు తక్షణమే పానీపూరి బండ్లను, ఆర్వో ప్లాంట్స్లను, అలానే టిఫిన్ సెంటర్లను క్లోజ్ చేయమని ఆదేశించారు. చాలా చోట్ల అది అమలు జరిగింది, కానీ అక్కడక్కడ అది పూర్తిగా అమలు జరగకపోవడం కొంచెం బాధాకరం. అలాగే ఇక్కడి స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ మీద కానివ్వండి, అలానే ఆర్వో ప్లాంట్స్ మీద కానివ్వండి, పానీపూరి బండ్ల మీద అతి వేగంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ హోసెనతో దివ్య గైరా, సుమన్ టీవీ, గుంటూరు.